హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్స్ అండ్ ఈవెంట్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాము అంటే, మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీ పాస్ట్ పర్సన్ ఆలోచిస్తున్నారా, లేదా మీకు తెలియకుండా ఎవరైనా మిమ్మల్ని న్యూ పర్సన్ గమనించడం, మీ గురించి ఆలోచించడం ఏమైనా చేస్తున్నారా? ఈ వీడియోలో మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ కూడా అవుతుంది. ఏమన్నా వాళ్ళకు కూడా ఎంతో కొంత మెసేజెస్ అనేది రీచ్ అవుతుంది కదా, అందుకని అంటున్నాను అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ ఎవరు? మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆ పర్సన్ రాసి కూడా ఏమై ఉంటుందో కూడా నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ అండ్ డివైన్, ప్లీజ్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చండి. మా వ్యూయర్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా తెలియజేయండి. సో మనం ఈ డెక్తో వీడియో చేయక చాలా రోజులు అవుతుంది, అందుకని ఈ డెక్ తీసుకున్నాను ఈరోజు. మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరో మీ గురించి అయితే మీతో రీయూనియన్ చేయాలని ఆలోచిస్తున్నారు. మరి తను ఎవరో చూస్తాను. ఎస్ ఆఫ్ వ్యాండ్స్, ద సన్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, నైన్ ఆఫ్ స్వార్డ్స్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, డెత్, Knight of Pentacles, King of Wands, Four of Wands. ఓకే, వ్యాండ్స్ ఎనర్జీ బాగా అనిపిస్తుంది. ద హైబ్రిస్కస్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ద లవర్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, the magician, three of wands, okay, seven of wands, the star, six of cups, two of swords, king of cups, nine of cups, two of pentacles. Okay, bottom of the deck, nine of wands, queen of wands. ఓకే, ఇక్కడ మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారంటే, ఫస్ట్ నేను చెప్తున్నాను ఎవరు అంటే మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే, మీ గురించి మిమ్మల్ని ఈ పర్సనే పాస్ట్లో బ్యాక్ స్టాప్ చేసేసి, అంటే ఈ పర్సనే మీ రిలేషన్షిప్ని కూడా తనే ఎండ్ చేసి వెళ్ళి ఉండొచ్చు. ఇంకా మీరు సూటబుల్ కాదు, మీరు తనకు సెట్ అవ్వరు అనేసి ఈ పర్సన్ మిమ్మల్ని తనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఎంతగా ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి నిద్ర కూడా పట్టడం లేదు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏదో ఒక విషయంగా, మిమ్మల్ని ఏదో ఒక విషయంగా మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి ఈ పర్సన్. మళ్ళీ ఎందుకు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు తన కళ్ళకి మీరు ఎలా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా మీరు తయారవ్వడం కానీ, మీ కెరీర్ మీద దృష్టిని పెట్టడం కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అనేది మీరు పూర్తిగా మీ లైఫ్ని చేంజ్ చేసేసారు అని చెప్పచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీరు తనకి ఏ విధంగా సూటబుల్ కాదు అని అనుకున్న పర్సన్ ఈ రిలేషన్షిప్ని పూర్తిగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మరి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయారని చెప్పొచ్చండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి,
వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా అయి ఉంటారండి వీళ్ళు. ఈ రిలేషన్షిప్ మెయిన్ కారణం ఏం చేసుకోవడానికి ఏంటిది కారణం అంటే తన లైఫ్లో 2 పర్సన్స్ ఉన్నారని చెప్పొచ్చండి. తనకు వేరే మ్యారేజ్ కుదరడం, ఎంగేజ్మెంట్ జరగడం లాంటిది కూడా ఏదో కనిపిస్తుంది. తన లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. సో వారి వలన ఇంకా తన కళ్ళకి మీరు ఎలా కనిపించారంటే ఇంకా మీరు తనకు సూటబుల్ కాదు, ఆ పర్సనే తనకు రైట్ పర్సన్ అనుకొని ఇంకా ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ని ఏం చేసుకొని వెళ్ళిపోయి ఉంటారండి. అండ్ పాస్ట్లో మిమ్మల్ని ఆ పర్సన్ కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారండి. మీరు రైట్ పర్సన్, ఆ పర్సన్ రైటా, ఇంకా మీకు తెలియకుండానే ఈ పర్సన్కి తన మైండ్లో చాలా ఆలోచనలు అనేది రన్ అయినాయి అని చెప్పచ్చు. సో తను లాస్ట్ తీసుకున్న డిసిషన్ ఏంటిది అంటే మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి, మీరు తనకు సూటబుల్ కాదు అని అనుకున్నారండి. అనుకుని వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ మ్యారేజ్ కూడా చేసుకున్నారు కొంతమంది. అండ్ కొంతమంది వేరే న్యూ పర్సన్తోని రిలేషన్షిప్లోకి వెళ్ళడం అనమాట. వాళ్ళని ఒక క్వీన్ ఆర్ కింగ్ లా చూడడం, అంటే ఆ పర్సన్ ఇంకా తన కళ్ళకి వారే హ్యాండ్సమ్గా కనిపించడం, ఫీమేల్ అయితే అందంగా కనిపించడం అలా చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో మీ పర్సన్ చూశారు అని చెప్పచ్చండి. అందుకని మళ్ళీ తను ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అంటే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీ రిలేషన్షిప్ గురించి రిస్క్ తీసుకొని మరి మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడతా ఉన్నారండి పర్సన్. ఈ రిలేషన్షిప్ని పూర్తిగా ఎండ్ చేసుకోవాలి, మీతో ఎప్పుడు కాంటాక్ట్లో కూడా ఉండకూడదు అని అనుకున్న పర్సన్ మళ్ళీ మీ రిలేషన్షిప్ గురించి ఇంకా అనుకున్న పర్సనే మళ్ళీ మీ రిలేషన్షిప్ని డెత్ అండ్ రీబర్త్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తనే డెత్ చేసుకోవాలి అంటే ఎండ్ చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తను ఏం ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీకు సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. కానీ స్లో మూమెంట్లో ఉన్నారండి. చాలా ఫాస్ట్గా వస్తున్నారంటే రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ పెంటికల్ ఎనర్జీ కనిపిస్తుంది మనకు కదా. సో పెంటికల్ ఎనర్జీ ఏంటంటే చాలా స్లో మూమెంట్ వస్తుంది అనమాట. అండ్ ఏంటి వ్యాండ్స్ అండ్ సోర్స్ అండ్ కప్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తారనమాట ఈ పర్సన్స్. పెంటికల్ ఎనర్జీ ఏం చేస్తుంటే చాలా స్లో మూమెంట్ తీసుకుంటున్నారు. తను ఏదో విషయంగా అయితే చాలా బాధపడుతున్నారు, తన విషయం లేదు, తనకు చీటింగ్ జరిగిందని కూడా చెప్పచ్చు. సో అక్కడ తను ఇంకా తను ఇప్పటికీ కూడా తను తీసుకోవాలా వద్దా మీ గురించి నిర్ణయం, మీ కాల్ మెసేజ్ చేయాలని కూడా తను డైలమాలో ఉన్నారనమాట. కానీ ఖచ్చితంగా తను లాస్ట్లో తీసుకున్న నిర్ణయం ఏంటిది అంటే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ దూరం నుంచే ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ది. తను అక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు మీ పర్సన్ సడన్గా గుర్తుకు రావడం, ఇంకా మీరు వద్దనుకున్నా కూడా ఈ పర్సన్కి మళ్ళీ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచనలు కూడా మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చండి. చాలామంది ఇక్కడ ఇలాంటి రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారంటే కారణం ఏంటిదంటే మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం అనమాట. దూరం నుంచే మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరే తనకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, ఇంకా ఆ పర్సన్ మాత్రం ఒక మెట్టు కూడా దిగకూడదు అని దూరం నుంచే తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారండి. తన విష్ ఏంటిదంటే ఖచ్చితంగా తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ఏంటిది అంటే డైలీ మీరు తనకి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మళ్ళీ మీ రిలేషన్షిప్ రిబర్త్ అవ్వాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మీ పర్సన్. ఈ పర్సన్ రాశి వచ్చేసి చెప్పేశాను కదా ఆల్రెడీ, మేషం, సింహం, ధనుస్సు, వృషభం, కన్య, మకర అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా ఉంటారండి. ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు మేడం, మీరు రోజు ఇంకా వస్తారన్నారు కానీ ఈ పర్సన్ రావడం లేదని చాలా మంది అనుకుని ఉంటారు. ఎందుకు రావడం లేదు అంటే మీరు కామెంట్లో ఏం పెడుతున్నారో నేను చూస్తూ ఉన్నారండి. ఇంకా ఆ పర్సన్ని తిట్టుకోవడం చాలా మంది. అలా తిట్టుకుంటే ఎలా వస్తారండి మీ పర్సన్? మీరు కూడా ఈ పర్సన్ ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇంకా మీరు తన లైఫ్లో ఉన్నట్టు ఇంకా తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీతో మ్యారేజ్ అయినట్టుగా, అవన్నీ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఒక పర్సన్ గురించి ఏ విధంగా మాట్లాడినా ఇలా మేనిఫెస్ట్ చేసినా పాజిటివ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ వస్తే నెగిటివ్నే వస్తుందన్నమాట. ఈ పర్సన్ అయితే మీకు మీ రిలేషన్షిప్ గురించి జస్టిస్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే ఈ వీడియో
మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా కోర్ట్ కేసెస్లో కూడా ఉండి ఉంటాయండి, మీకు అనుగుణంగానే తీర్పు అనేది రాబోతుందండి. ఏ విధంగా అంటే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికి విడాకులు తీసుకోవాలి అని ఉంటుంది, అండ్ ఇంకొకరికి మాత్రం ఇంకా మీతోనే లైఫ్ని లీడ్ చేయాలి అనే ఆలోచన ఉందండి. ఇక్కడ నాకు అదే ఎనర్జీ కనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. మీరు ఒకవేళ విడాకులు వద్దు అనుకున్న వారికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండబోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎవరైనా ఇంకా వేరే వేరే సమస్యల్లో ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటుంటే ఖచ్చితంగా తీర్పు అనేది మీకు అనుగుణంగానే వస్తుందండి. మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు, అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పొచ్చండి. సో తను జగిల్ అవుతున్నారు, థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. చాలా హార్ట్ బ్రేక్ జరిగింది అక్కడ మీ పర్సన్కి అని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ పర్సన్ ఏమన్నా బాధపడుతున్నారా అంటే ఖచ్చితంగా బాధపడుతున్నారండి. ఇక్కడ పడుకున్నా కూడా తనకి నిద్ర పట్టడం లేదనమాట. ఈ గురించి కల రావడం కానీ, లేదా తను చేసిన తప్పులు తనకు గుర్తుకు రావడం కానీ, సడన్గా నిద్ర నుంచి లేవడం, ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, ఇంకా మీరు గుర్తుకు వస్తున్నారని చెప్పొచ్చు చాలా. ఇక్కడ కూడా తల దించుకొని నిలబడ్డారండి పర్సన్. మీరు తన లైఫ్లోకి రాకూడదు అనేసి ఈ పర్సన్ తన చుట్టూ వాల్ పెట్టుకున్నారు కదా. సో తను ఇంకా మీరు చాలా గుర్తుకు రావడం వలన ఏం చేస్తున్నారంటే ఒక వాల్ అనేది తీసుకుంటున్నారు మీరు తన లైఫ్లోకి రావడానికి అని చెప్పొచ్చు. అండ్ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడతా ఉన్నారండి. అండ్ మీదే మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా చెప్పొచ్చు. అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి నాకు. సో అది ఎంతవరకు కరెక్ట్ అది మీరే ఆలోచించుకోండి. ఓకే. అండ్ కొంతమందికి అయితే లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ కొంతమంది లవర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా ఇంకా మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇంకా మీరు కలవరేమో అనుకునే వారు కూడా కలవబోతున్నారని చెప్పొచ్చు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్కి పాస్ట్లో చాలా ఆప్షన్స్ అనేది తన లైఫ్లో ఉన్నాయి, మీకు తెలియకుండానే తను మెయింటైన్ చేసి ఉంటారు. ఆ పర్సనే ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి. ఈ పర్సన్ తన లైఫ్లో తనకి ఎవరైతే ముఖ్యమో అంటే వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం అనమాట. మీ తర్వాత వేరే వారు వచ్చినా ఆ పర్సన్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి. మిమ్మల్ని ఇంకా అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం అలా చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. అందుకని మీరు చాలా హర్ట్ అయ్యి ఇంకా ఈ రిలేషన్షిప్ డెత్ చేసుకోవాలని కూడా మీరు కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ మీ రిలేషన్షిప్ డెత్ అవ్వదండి, డెత్ అండ్ రిబర్త్ అవుతుంది. ఎందుకంటే మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమందికి ఇంకొక ఎనర్జీ ఏం కనిపిస్తుందంటే మీ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ ఒక ఫీమేల్ పర్సన్కి చెప్పున్నారండి. ఆ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి ఒప్పుకోవడం లేదని కూడా చెప్పొచ్చు. వారితో ఆర్గ్యుమెంట్స్ కూడా మీ పర్సన్కి జరుగుతుందని కూడా చెప్పొచ్చు అండి. మీ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కూడా మీతో రీయూనియన్ చేయాలి, మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, మీకు కాల్ మెసేజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. రైట్ టైం రావాలి కదా, దాని గురించి కూడా మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఇంకా ఈ పర్సన్కి ఎలాంటి ఎనర్జీ ఇవ్వడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఇంకా మీ ఎనర్జీ ఈ పర్సన్కి అందకపోతే తను ఎలా అయిపోతారంటే చచ్చిన శవం ఉంటుంది కదా అలా అయిపోతారనమాట. సారీ ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దు. సో నాకు ఇక్కడ ఒక ఎనర్జీ కనిపించింది, సో అందుకని చెప్తున్నాను. ఇంకా మీ ఎనర్జీ అందకపోతే తను చాలా లో అయిపోతారండి, చాలా లో అయిపోతారనమాట. తనకి ఫుడ్ లేకున్నా సరే కానీ మీ ఎనర్జీ అనేది మీ పర్సన్ కావాలండి, చాలా అవసరం అనమాట. అందుకనే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలా ఎందుకు లో అయిపోతారు మీ ఎనర్జీ అందకపోతే అంటే మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అని చెప్తున్నాను కదా. మీ ఇద్దరిది ఒకటే ఆత్మ అని చెప్పొచ్చండి.
మీకైతే కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారు. మంచి హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి. బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారు ఈ పర్సన్. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ అయితే చూసేద్దాము. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీరు కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఈ ఫ్యూచర్ కార్డ్ వచ్చేసి 1 month వరకు వర్క్ చేస్తుందండి. ఓకే, పాస్ట్లో ఏం జరిగింది మీ ఇద్దరికి అంటే, కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మీరు మీ పర్సన్కి ఒక విసుగు చెందారు అని చెప్పచ్చండి. ఈ పర్సన్కి అంటే ఇంకా మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ ఇష్టపడడం లేదు, మిమ్మల్ని ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారండి. అందుకని మీ ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పచ్చు. అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది అంటే, మీ పర్సన్ చెప్పాను కదా, తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారు, థర్డ్ పర్సన్. ఇంకా వారితో ఎంత ఆర్గ్యుమెంట్స్ జరిగినా, వాళ్ళతో ఒకవేళ మ్యారేజ్ అయిపోతే ఇంకా తను జగిల్ అవుతారు కదా ఖచ్చితంగా ఎవరైనా. అందుకని తను జగిల్ అవుతున్నారు. మీరైతే తన మనసులో ఉన్నారు, చాలా కేరింగ్ చూపిస్తారు, కేరింగ్ అండ్ లవింగ్ అవన్నీ చూపిస్తారు. ఈ పర్సన్కి తెలుసు ఆ విషయం, అందుకని మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా మీరేమంటారో, ఇంకా మీరేమైనా గొడవ పడతారేమో ఇంకా అనేసి ఈ పర్సన్ కూడా జగిల్ అవుతున్నారు, ఇంకా భయపడుతున్నారు అని కూడా చెప్పచ్చండి. అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే, ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి. మీరు కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. అంటే 20 days 25 days 30 days లోపల. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు. అండ్ మిథున రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి. కర్కాటక రాశి వారు హీల్ అవుతున్నారండి. అండ్ సింహరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు ఈరోజు. కన్యా రాశి వారి లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పచ్చండి. అండ్ తులారాశి వారు మీ లైఫ్లో కూడా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారండి. మీ లైఫ్లో 2 persons ఉంటే ఇంకా ఎవరు రైట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని కూడా మీరు డైలమాలో ఉంటారని కూడా చెప్పచ్చండి. అండ్ మకర రాశి వారు మీ రిలేషన్షిప్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేస్తారండి. అండ్ మిథున రాశి వారు మీరు మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీనరాశి వారు మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి ఈరోజు. అండ్ కొంతమందికి హెల్త్ సమస్యలు వస్తాయి. కొంతమంది ఫీమేల్ ఎవరైనా చూస్తూ ఉంటే, మీనరాశి వారు ఏమైనా ఉంటే ఇంకా ఒక బేబీ అనేది కూడా రాబోతుంది అనేసి కూడా చెప్పచ్చండి. ఓకే అండి, ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. ఎలా ఉందో తన ఎనర్జీస్ చూసేద్దాము. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు. ద టెంపుల్ పాత్,
మీ పర్సన్ ట్రెడిషనల్గా ఉండేటట్టు ఉన్నారండి. అంటే డైలీ పూజలు చేయడం కానీ, టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. చాలా పేషెన్స్గా ఉన్నారు, కామ్గా ఉన్నారనమాట. హడావిడి లేకుండా కామ్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ డెసిషన్, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు సేమ్ కార్డ్ వచ్చింది కదా. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడానికి. మీతో చాలా అటాచ్మెంట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారండి ఈ పర్సన్. తన లైఫ్లో తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని కూడా నేను చెప్పాను. సో ఎంతమంది వచ్చినా తను మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఇంకా మీతో చాలా అటాచ్మెంట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అందుకని మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన మనసులో చాలా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచించి. ఇంకా మీరు దూరం అయిపోతారేమో, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే తనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం, తన ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ కదా, అందుకని బాధపడతా ఉన్నారని చెప్పచ్చు. మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు? ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచేల్. మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదు. సో మీ దగ్గర ఒక రెడ్ కర్చీఫ్ ఉంటే కూడా మీరు కొద్దిగా దగ్గర పెట్టుకోవడానికి చూడండి. అండ్ అండ్ ఏదో ఒక విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఖర్చు అనేది వస్తుంది. సో ఖర్చు చేయడానికి అంత ఇష్టపడడం లేదని చెప్పచ్చు. అండ్ ఇంకా మీరు ఇప్పటిదాకా ఎమోషన్ పర్సన్ లాగా ఉంటే కూడా మీరు ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మారాలి. ఎలాగైనా సరే ఆ విషయంలోనే యాక్షన్ అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అంటే మీ కెరియర్ మీద మీరు దృష్టిని పెట్టాలి. అండ్ ఇంకేంటంటే మీరు మంచి బిజినెస్ ఉమెన్ ఆర్ బిజినెస్ మ్యాన్గా ఎదగాలి ఇంకా అనేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంజల్ ఆఫ్ ద లవ్. మిమ్మల్ని మీ పర్సన్ ప్రపోజ్ కూడా చేయబోతున్నారు, చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారని చెప్పొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ రీడింగ్లో ఎంతో కొంత మెసేజెస్ అనేది మీకు రెసినేట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.